హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు వేడి వేడిగా పుల్ల పుల్లగా కారం కారంగా ఏమన్నా తినాలనిపిస్తుంది. జలుబుగా అనిపించినట్టు గొంతు నొప్పులు, అలాంటప్పుడు ఈ పులుసు చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సాంబార్ ఉల్లిపాయలు గుడ్డు పులుసు. ఇది ఎలా చేయాలంటే దాకా పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వేసానండి. ఇందులోనే ఒక పావు స్పూన్ మెంతులు, ఒక హాఫ్ స్పూను మిరియాలు. ఇవి అస్సలు స్కిప్ చేయొద్దండి. ఈ ఆయిల్లో మంచి ఫ్లేవర్ వస్తుంది, తప్పకుండా వేసుకోండి. ఇందులోనే పొట్టు తీసి పెట్టుకున్న చిన్నవి సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా, అవి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగటానికి పెద్ద టైం తీసుకోదండి, త్వరగా వేగుతాయి. ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి కరివేపాకు, ఇంగువ చాలా చాలా బాగుంటుందండి. డైజెషన్కి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. తప్పకుండా అన్ని కూరల్లో వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయండి. ఈ సీజనల్గా వచ్చే వ్యాధులు ఉంటాయి కదా. ఇందులోనే కావలసినంత ఉప్పు, పసుపు కూడా వేసుకొని వేయించుకొని పెద్దవి 2 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఇవి పులుసులో చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా మంచిది కదా. ఈ వింటర్లో తినవలసినవి ఇవన్నీ కూడా. ఇందులోనే కారం, ఇది కూడా వేసి నురుగు వచ్చేలాగా వేయించుకోవాలి. కారం, ఇందులో పులుపుకు సరిపడా చింతపండు పులుసు మీరు ఎంత తినగలరో అంత చూసుకొని వేసుకోండి. నేనైతే కొద్దిగా పులుపు ఎక్కువే తింటాను. ఈ పులుసు ఇలా తింటేనే బాగుంటుందండి. కావలసినంత వాటర్ కూడా వేసేసుకున్నాను. ఇది కొద్దిగా మరుగుతున్నప్పుడు చక్కగా ఉడికించి పెట్టుకున్న గుడ్లు, మీకు ఎన్ని గుడ్లు కావాలితే అన్ని గుడ్లు వేసుకోండి, సరేనా. అవి కూడా మూత పెట్టేసి ఇలా పులుసు తెరులుతున్నప్పుడు బియ్యం పిండిలో కొద్దిగా వాటర్ వేసి 1 స్పూన్ బియ్యం పిండి అండి కలిపేసి పక్కన పెట్టుకున్నాను. అది కూడా వేసేసుకుంటున్నాను. దీనిలోనే కొద్దిగా బెల్లం. ఈ బెల్లం మొత్తం పులుపు కారం అంతా సెట్ చేస్తాను అనమాట. ఈ బియ్యం పిండి వల్ల పులుసు చక్కగా చిక్కగా మంచి టేస్టీగా వస్తుంది. దీన్ని మూత పెట్టి మరిగించుకున్న తర్వాత ఇదిగో చూసారా, నాకైతే ఇలా ఉంటే చాలండి. దీనిలోనే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఈ వింటర్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. లక్కీ వ్లాగ్స్ అండ్ కిచెన్ అనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.